ఏమండోయ్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వారాహీదేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. మా ఇంట్లో నేను చేసుకుంటున్న వారాహి శరన్నవరాత్రులు పూజ. నాకు అమ్మ ఇచ్చిన ఓపిక మేరకు అమ్మకు పూజ చేసుకుంటున్నాను, నాకు తోచిన మేరకు. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అని ఎవరైనా అనుకుంటే దయచేసి నన్ను క్షమించండి. నాకు ఉన్న ఓపిక మేరకు, నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు అమ్మని నేను పూజించుకుంటున్నాను. ముందుగా ఒక ఎర్రని బట్టను వేసుకుని దానిపై కొంచెం బియ్యం వేసి అమ్మవారి ఫోటోని పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటోకి బొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టమని విన్నాను. అమ్మవారి కోసం నేను ఎరుపు రంగు పువ్వులనే తెచ్చుకున్నాను. వాటిని అమ్మకు అలంకరించుకుని అమ్మవారి నామాలు అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నానండి. దీపానికి కూడా నేను ఎర్రటి ఒత్తులనే వాడాను. ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించి అమ్మకి నమస్కరించుకున్నాను. మీలో చాలామందికి తెలియకపోవచ్చు వారాహి అంటే ఎవరు, ఏ దేవత ఈవిడని. ఈవిడికి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఈవిడ గురించి చెప్తూనే ఉన్నారు. నేను గత 2-3 సంవత్సరాలుగా అమ్మవారి శరన్నవరాత్రులు చేస్తూ ఉన్నాను. పగటి పూజ కన్నా రాత్రి పూజ చాలా విశేషమైనది. వారాహి దేవత అంటే ఎవరు? మహాత్రిపుర సుందరికి సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి. లలితా శాస్త్రంలో అమ్మవారు బాండాసుర సంహారానికి బయలుదేరినప్పుడు కుడివైపున మంత్రి అయిన శ్యామల, ఎడమ వైపున సేనాధిపతి అయిన వారాహిదేవి ఉంటారు. వారాహిదేవి చేతిలో దండం పట్టుకుని సైన్యాన్ని అదుపు చేస్తుంది. అందుకే వారాహిదేవిని దండనాయకి అని పిలుస్తారు. అమ్మవారికి మొత్తం 12 మంది సేనలు ఉన్నాయి. వారందరికీ అధిపతి వారాహి సర్వ సైన్యాధ్యక్షురాలు. అందుకే వారాహి దేవతను పూజిస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంటారు. శత్రుభయం పోవాలన్నా, జ్ఞానసిద్ధి కలగాలన్నా, పంటలు బాగా పండాలన్నా, భూ వివాదాలు పరిష్కరించాలన్నా వారాహి అమ్మని ఖచ్చితంగా పూజించవలసింది. అమ్మ అన్నింటినీ నెరవేరుస్తుందని నమ్మకం. జై వారాహి మాత.